హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బియ్యం రవ్వతో ఇడ్లీ చేసుకుని వచ్చేసేయండి. ఇది హెల్త్కి మంచిది, హెల్దీ కూడా. ప్లస్ మనం క్యాంపులు ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఒక బాక్స్తో పట్టుకెళ్తే మార్నింగ్ తిన్నామంటే బ్రేక్ఫాస్ట్ అస్సలు ఈవినింగ్ వరకు కూడా అస్సలు ఆకలి అనేది వేయదండి. ఇది ఇంకొకటి ఏంటంటే షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. ఇది రేషన్ బియ్యం మనం దొరుకుతాయి కదండి స్టోర్లోని, ఆ రైస్ తీసుకొని మనం రవ్వ పట్టించుకొని ఒక్క గ్లాస్ మినపప్పు నానబెట్టుకొని మిక్సీ పట్టేసుకొని, గ్రైండర్ కానీ మిక్సీ కానీ పట్టేసుకొని ఒక 1.5 వేసుకుంటే రవ్వ స్మూత్గా వస్తాయండి. కొంచెం తినేసి కూడా సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టుకొని ఇడ్లీ పెట్టుకోవడమే, అంతే. దీంట్లోకి బేషన్ చట్నీ కానీ, అదేనండి శనగపిండి చట్నీ అంటారు కదా, కొన్ని ఏరియాలో బొంబాయి చట్నీ కూడా అంటారు. అయితే ప్లస్ మళ్ళీ పల్లీల చట్నీ కూడా బాగుంటుంది. ఈ రెండు కాంబినేషన్స్ సూపర్గా ఉంటుంది. సాంబార్ అయినా బాగుంటుంది. సో మనకి పిండి చట్నీ చేస్తున్నాం ఈరోజు, కొబ్బరి చట్నీని. పిండి చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు. ఇంతేనండి. కొద్దిగా పసుపు, అంతే. 1 by 1 ఫ్రై చేసుకొని ఫైనల్గా కొంచెం పసుపు వేసుకొని వాటర్ పోసుకోవడమే. ఇంతే, చాలా సింపుల్గా రెడీ అయిపోద్ది. సో లాస్ట్గా వాటర్ పోసుకొని, వాటర్ మరిగిన తర్వాత ఈ పిండి వాటర్లో కలుపుకొని అందులో వేసుకుంటే మనకి వేడి చట్నీ కూడా రెడీ అయిపోద్ది. ఇది బియ్యం రవ్వ ఇడ్లీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది, హెల్దీ కూడా. సో మనీ కూడా సేవ్. మనం కొట్టు మీద తిన్న ఇడ్లీ పెద్దగా అంత హెల్త్కి ఏం మంచిది కాదు. సో ఇది మీరు ఒకసారి తినండి, ట్రై చేయండి. ట్రై చేస్తే మీరే అంటారు. ఈ రైస్తో తింటే మనం భోజనం చేసినంత హెల్త్ అనమాట, అంటే హెల్త్కి మంచిది, అంత హెల్తీ ఫుడ్ అనమాట. సో ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయడం మాత్రం మర్చిపోతే. ఓకే, బాయ్. I love you. Bye, friends.